అమ్మకం ప్రారంభించిన తర్వాత అది చివరిదాకా ఆస్తులు అమ్మడమే తప్ప దాన్ని కాపాడిన సందర్భం లేదు గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ. అందుకని ఆస్తులు అమ్మడం ముందు ఆపండి. స్టీల్ ప్లాంట్ వ్యతిరేక చర్యల్ని ముందు ఆపండి. బీజేపీ ప్రభుత్వం డ్రామాలు చేయొద్దు. నిన్ననే స్టీల్ శాఖ మంత్రికి మెమరాండం ఇచ్చారు పురంధరేశ్వరి గారు. ప్రధానమంత్రి గారికి ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నాను. ప్రధానమంత్రిని గెలవడం అని పెద్ద కష్టమైనటువంటి పని కాదు, కానీ సమాధానం చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎల్ఓసి పెండింగ్ ఉంది. ఎల్ఓసిని ఆమోదిస్తే ఆటోమేటిక్గా బ్యాంకులు రుణాలు ఇస్తాయి. బ్యాంకులు రుణాలు ఇవ్వలేదని పేరు చెప్పి, అలాగే ముడిసరుకి కొనుక్కోవడానికి నిర్వహణ వ్యయం లేదని ఒక్క చెప్పి ఈరోజు జిందాల్తో తప్పుడు ఒప్పందం చేశారు. ఇప్పుడు కూడా అదే పద్ధతిని కొనసాగిస్తూ ఉన్నారు. అందుకని కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్పు ఏమీ లేదు, డ్రామా మాత్రమే మార్పు. నేరుగా ఇదివరకు మేము విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తాం అని నిన్న మెమరాండం ఇచ్చిన వాళ్ళందరూ మాట్లాడిన వాళ్ళు మీ క్లిప్పింగ్స్ చూస్తే అన్నీ అర్థమవుతాయి. మాధవ్ దగ్గర నుంచి అందరూ కూడా మా విధానం ప్రైవేటీకరణ, మేము వైజాగ్ స్టీల్ ప్లాంట్తో సహా అన్ని ప్రైవేట్ చేస్తామని చెప్పేవారు. ఇప్పుడు ఆ మాట నేరుగా మాట్లాడకుండా కిషన్ రెడ్డి గారు ఇప్పుడే ప్రైవేట్ చేయం అంటే తర్వాత చేస్తాం, ఇటువంటి పద్ధతుల్లో బీజేపీ నాటకాలు ఆడుతుంది, డ్రామాలు ఆడుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం దీన్ని ఎటువంటి పరిస్థితులు అంగీకరించరు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం మీ వైఖరి మార్చుకొని విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం మీరేమి అదనంగా సెయిల్లో కలపడం, విలీనం చేయడాన్ని ఎవరు అడ్డుకోవడం. మీరు అంటే విలీనం చేయండి. విలీనం చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో బోర్డులు ఆమోదించాలి. అది 24 గంటలు బోర్డు మీటింగ్లు జరపచ్చు. బోర్డులు ఆమోదం అయిన తర్వాత మినిస్ట్రీ క్యాబినెట్ ఆమోదం తీసుకోవాలి. ఇవన్నీ కూడా మీరు చేయాలనుకుంటే వారం 10 రోజుల్లోనే చేయగలరు. కానీ మీరు కావాలని ఇప్పటి వరకు అటువంటి చర్యలు చేపట్టడం లేదు. రాష్ట్రం, కేంద్రం కొన్ని నిర్ణయాలు ఆల్రెడీ ప్రభుత్వాలు రాగానే చేశారు. ఇంత అత్యంత ప్రయారిటీగా ఉండి తేలిగ్గా చేయగలిగినటువంటిది మీరు అదనంగా డబ్బులేం పెట్టక్కర్లా. విలీనం చేస్తే మనకు సొంత గనులు ఎలాగా మీరు ఇవ్వడం వల్ల సెయిల్కి 200 సంవత్సరాలకు సరిపడా సొంత గనులు ఉన్నాయి. అందువల్ల గనులు ఇస్తే మనకు దేశంలో అందరికంటే నంబర్ 1 స్టీల్ ప్లాంట్గా నడపగలం. కానీ మీరు ఏం చేస్తున్నారు? ఉత్పత్తిని తగ్గించారు. గత సంవత్సరం ఉత్పత్తిని తగ్గించి 40% పైగా బ్లాస్ట్ ఫర్నెస్ 3ని 14 మాసాలు పూర్తిగా మూసేసి 4,000 కోట్ల నష్టం రప్పించారు. ఈ సంవత్సరం కూడా అదే పని చేస్తున్నారు. ఈ విధంగా చేసి సెయిల్ కూడా మేము దీంట్లో మెర్జి చేసుకోము, ఇంత నష్టాల్లో ఉన్నది అని ఏదో వంక చెప్పి మళ్ళీ దీన్ని వెనక్కి నెట్టాలనేటువంటి కుట్ర తప్ప ఇంకొకటి కాదు. అందుకని ఇట్లాంటి కుట్రలు చేయొద్దు. నిజంగా నిజాయితీగా పనిచేయండి, నిజాయితీగా మెర్జర్ చేయండి, నిజాయితీగా దానికి కావాల్సిన నిర్వహణ వ్యయానికి ఆమోదించండి. బ్యాంకుల దగ్గర తక్షణం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. జిందాల్తో తీసిన తప్పుడు ఒప్పందాన్ని రద్దు చేయాలి. జిందాల్ నాసిరకం, అత్యంత లోయెస్ట్ క్వాలిటీ. ఎందుకంటే ఉత్పత్తి రాకూడదు, ఉన్నది క్వాలిటీ దేశంలోనే మనకి నంబర్ 1 అనే క్వాలిటీలో ఉంది. అందుకని ఆ క్వాలిటీ పేరుని చెడగొట్టాలి. అందుకని ఇక్కడ దగ్గరుండి జిందాల్ ఇంట్రెస్ట్గా ఉన్నటువంటి పార్టీ, అదాని ఇంట్రెస్ట్గా ఉన్న పార్టీ. అందుకనే గంగవరం పోర్ట్ నుంచి 36 రోజులు మనకి ముడిసరుకు రాకుండా చేసి అదాని కూడా కావాలని. కాబట్టి ఈ ప్రైవేట్ యాజమానులు అందరూ, ముఖ్యంగా జిందాల్, అదాని ఇద్దరు కేంద్ర ప్రభుత్వంతో ఈరోజు ఇద్దరు కుమ్మక్కయ్యే విశాఖ స్టీల్ ప్లాంట్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ముందు విశాఖ స్టీల్ ప్లాంట్కి హాని చేసేటువంటి పనులు ఆపాలి, విరమించుకోవాలి. విశాఖ వ్యతిరేకమైనటువంటి చర్యలని నిలుపుదల చేయాలి. అమ్మకాలు అనేటువంటిది ఆపాలి. ఆ విధంగా ఉత్పత్తిని పూర్తి సామర్థ్యంతో నడపాలి. 120% కూడా కొన్ని డిపార్ట్మెంట్ తీసిన శక్తి విశాఖ స్టీల్ ప్లాంట్ ఉంది. బ్లాస్ట్ ఫర్నెస్ 110-120% దాకా ఉత్పత్తి సాధించింది. కానీ ఈరోజు కావాలని మీరు మూసేసి ఒక ఫర్నెస్ ఇప్పుడు నడవడం వల్ల జిందాల్ వాడికి ఒక ఫర్నెస్ ఇచ్చిన తర్వాత ఇంకొక ఫర్నెస్ ఆపేశారు. ఏమిటి లాభం? అందుకని 3 ఫర్నెస్లు నడపాలి. దేశంలో అత్యంత అందరికంటే కూడా సమర్థవంతంగా నడపగలిగినటువంటి శక్తి కలిగినటువంటి ఆఫీసర్లు ఉన్నారు. కానీ సిఎండి డైరెక్టర్లు వీరు ఆర్ఎస్ఎస్, బీజేపీ ఏజెంట్ లాంటి వాళ్ళని వేసుకొని వాళ్ళ ద్వారా ప్రతిరోజు కేంద్ర స్టీల్ మినిస్ట్రీ నుంచి
ఏ రోజు ఏది ఎలా చెడగొట్టాలి, ఏది హాని చేయాలి, ప్రతిరోజు ఒప్పందాలు ఉంటాయి. ఇంత పెద్ద ప్లాంట్కి సంబంధించి ప్రతి డీల్లోనూ అవినీతి జరుగుతుంది. మా వాళ్ళు చూపిస్తారు ఎటువంటి రా మెటీరియల్ సప్లై చేస్తున్నారు,